నిషికాంత్ దూబే. దాని మీద కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల ముందు కూడా అమెరికా నుంచి ఒక పెద్ద డీల్ వచ్చిందంట. భారత ప్రభుత్వం ఈసారి భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం రాకూడదు, రాకపోతేనే ప్రపంచానికి ఎంత పెద్ద యువత, ఎంత పెద్ద దేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి మేలు జరుగుతుంది, అక్కడ పవర్ఫుల్ మోదీ లాంటి వాళ్ళు ఉంటే ఇబ్బంది, మా కార్యకలాపాలకి, మా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, మా దొంగ నోట్లకి ఇబ్బంది అనుకునే వెధవలు ఎవరైతే ఉన్నారో, మత ప్రచారం చేసుకోవాలనుకునే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఉన్న మోదీ ప్రభుత్వం ఉండకూడదని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయట. ఆ శక్తులతో ఈయన తరచూ వెళ్తున్నాడు అనేది దుబే గారి యొక్క సారాంశం. క్లియర్గా ఇచ్చారు చూడండి. కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్. అలాగే సారోస్ ఫౌండేషన్ మీదే లాస్ట్ టైము పెద్దగా ఒక పార్లమెంట్లో రభస కూడా జరిగింది. అలాగే యుఎస్ ఎయిడ్, అలాగే ఫోర్డ్, అంటే వీటితో అందువల్ల ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని శూన్య గంటలో డిమాండ్ చేశారు, అంటే 0 అవర్స్లో.